హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. జూన్ 22 ఆదివారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఈరోజు ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధ్యాత్మిక విషయాల గురించి, వాస్తు టిప్స్ గురించి మీకు ఏమైనా కూడా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజే చేయమని ఒత్తిడికి గురి అవుతారు. అవి మీకు టెన్షన్ని, వణుకుని కలిగించే అవకాశం ఉంటుంది. మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈ రోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం అవుతుంది. ప్రేమ సానుకూల పవనాలు వేస్తుంది. ఈ రోజు మీరు మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళటానికి ప్రయత్నిస్తారు, కానీ విఫలం చెందుతారు. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజును మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందగలుగుతారు. ఈ రోజు మీ యొక్క ప్రాణ మిత్రుడిని కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మాంసాహారాన్ని ఈరోజు తినడానికి ప్రయత్నించకండి. ఈరోజు తినకుండా ఉండండి. గొప్ప ఆరోగ్య మెరుగుదల అయితే కనిపిస్తుంది. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే కాఫీని ప్రత్యేకించి గుండె జబ్బు ఉన్నవారు అస్సలు తాగకండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపడానికి కూడా పనికొస్తుంది. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని ఖచ్చితంగా చేయండి. సాయంత్రం కోసంగా ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు సామాజిక, మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు అవుతుంది. మీ భాగస్వామితో ప్రేమ, శృంగారాల లోతులు కొలుస్తారు. ఈ రోజు మీరు ఉత్సాహభరితంగా పనిచేసే తీరవుతుంది. మీ సహోద్యోగుల్ని కూడా ఆకర్షిస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యానికి మీ రోజువారీ దుస్తులు ధరించడానికి ఈరోజు తెల్ల బట్టలు వేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం కూడా చేస్తారు. మీకు మీరే మీ బ్రతుకును దిద్దుకోండి. కొంతమంది బద్ధకం కొద్దీ చంకల కింద కర్రలు ఉంచుకొని కూడా మరొకరి పైన ఆధారపడి బ్రతికేద్దాం అని అనుకుంటూ ఉంటారు. మీరు అలా అస్సలు ఉండకూడదు. ప్రేమ ఒక ఊట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోక చిలకల వంటిది. మీ రొమాంటిక్ ఫీలింగ్ను మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగానే ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని అయితే కేటాయించుకోండి. వానకు రొమాన్స్తో విడదీయలేని బంధం ఉంటుంది. ఈరోజు అలాంటి అద్భుతమైన అనుభూతిని రోజంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందుతారు. తమ ఆలోచనలు కొత్త ప్రపంచాన్ని రూపొందిస్తాయి. కావున మీరు మంచి పుస్తకాలు చదువుకొనుటకు ఆలోచన శక్తిని అయితే పెంపొందించుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి రావి చెట్టు దగ్గర 5 పసుపు రంగు పుష్పాలను మట్టిలో కప్పి పెట్టండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఆరోగ్య విషయాలకు వచ్చేసరికి మీ సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపకుండా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మధ్యాహ్నం నుంచి అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ఈ రోజు మీ ప్రియమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేకపోతూ ఉంటారు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. శాస్త్రోత్తకమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. అనుకోని అతిథి రాకతో మా ప్లాన్లన్నీ కూడా పాడయ్యే అవకాశం ఉంటుందని మీరు భావిస్తారు. అయినా సరే ఈరోజు మీకు బాగానే గడుస్తుంది. మీరు మీకు బాగా దగ్గరి వాళ్ళతో ఈరోజు నిరాశ చెందే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎరుపు సింధూరాన్ని నుదిటి మీద పెట్టుకోండి. మీ కుటుంబం, వ్యక్తిగత దేవతల్ని కూడా పూజించండి. అద్భుతంగా మీ కుటుంబం ఉంటుంది. ఈరోజు సంపద, కుటుంబం బాగానే ఉంటుంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు,
విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మీకు ఈరోజు ధన నష్టం సంభవిస్తుంది. కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు, పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్తో వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇతరులతో కలిసి గాసిప్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ ఉద్యోగ సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. చాలా కాలం తర్వాత మీరు ఈరోజు తనివి తీరా నిద్రపోతారు. దాని తర్వాత మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, ఉత్తేజంగా కూడా ఉంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, పవిత్రమైన ఆరోగ్య ఫలితాలను పొందటానికి రావి చెట్టుకు నీటిని పోయండి, నెయ్యి దీపం కూడా వెలిగించండి. ఈరోజు కుటుంబం, ఉద్యోగం బాగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి విషయానికి వస్తే మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఈరోజు మీరు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందుతారు. ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెటిల్మెంట్ చేసేస్తాయి. అయినా కానీ మీరు మీ భావాలను ఇతరులతో చక్కగా చెప్తారు. అది కూడా మీ మాటల్ని ఎక్కువగా పట్టించుకునే వారికే. మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ఒక అందమైన దానితో మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తారు. మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోవడం చూస్తారు. ఇది మీకు కొన్ని మిచ్చిన నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. పెళ్లిళ్ళు స్వర్గంలో ఎందుకు జరుగుతాయి ఈరోజు మీకు తెలిసి వస్తుంది. ఈరోజు ప్రారంభంలోనే కొన్ని చెడు వార్తలు వింటారు, కానీ రోజు మొత్తాన్ని నాశనం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ మనసుని కంట్రోల్లో పెట్టుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, 108 రోజుల పాటు వృద్ధ మహిళల ఆశీర్వాదం తీసుకోండి. ఇలా చేయడం వల్ల సంతోషం అనేది ఉంటుంది. ఈరోజు మీకు సంపద, ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్త. ఇక తులారాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురవుతాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన. ఇల్లు మారడం ఎంతో శుభంగా ఉంటుంది. మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్లి వాళ్ళతో సమయం గడిపి కూర్చోపెట్టి మీ మనసులో ఉన్నది ఏముందో వారికి చెప్పండి. ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. మీరు ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో కూడా గడుపుతారు. ఈరోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి సెకండ్ల మీద తన ముద్దుల మందులతో దూరం చేసేస్తుంది. మీరు బయటకు వెళ్ళి మీ స్నేహితులతో లేదంటే కుటుంబ సభ్యులతో భోజనానికి వెళ్తారు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక అవకాశాలు వేగవంతంగా పెరగడానికి భైరవుడిని పూజించండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు, బాగానే ఉంది. సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ ప్రథమ కోపం మీరు మరింత సమస్యల్లోకి నెట్టేస్తుంది. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిపినప్పటికీ మీకు రోజు చివరిలో తగినంత ధనాన్ని పొందలేకపోతారు. సో మధ్యాహ్నం నుంచి అనుకోని శుభవార్త ఆనందాన్ని, కుటుంబం అంతటికి కూడా సంతోషం తీసుకొస్తుంది. ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్ళు అయితే తుడవబడతాయి. ఈ రాశికి చెందిన వాళ్ళు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వాళ్ళు ఒంటరిగానే ఉంటారు. మీ మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని అయితే కేటాయించుకోండి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు. ఈరోజు ఆఫీసుల్లో ఇరుక్కుపోవటం కంటే కూడా బాధాకరమైనది ఇంకొకటి ఉంటుంది. అయినప్పటికీ ప్రతి దానికి రెండు వైపులా రెండు కాయిన్స్ లాగా ఆలోచించాలి. మీరు మీ శ్రద్ధకు పదును పెట్టి మీ యొక్క నైపుణ్యాలను పెంచుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అవసరమైన ప్రజలకు నేల పసుపు రంగుతో తయారు చేసిన మిఠాయిలు, రుచిగల పదార్థాలను పంపిణీ చేయండి. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం అలాగే ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినకండి. మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ లేదా మ్యూచువల్ ఫండ్స్లలో పొదుపు చేయండి. మీకు సహాయపడేందుకు ప్రయత్నించగలుగుతారు అనుకునే పెద్ద మనుషులకి మీ కోరికల గురించి చెప్పండి. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. అంటే అమ్మాయి అయితే అబ్బాయిని, అబ్బాయి అయితే అమ్మాయిని ఈరోజు సులువుగా ఆకర్షిస్తారు. ఈరోజు మీ ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు. ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. రొమాంటిక్ పాటలు, చక్కని కొవ్వొత్తులు, మంచి ఆహారం, చక్కని డ్రింక్స్, ఈరోజు అంతా మీరు చాలా అద్భుతంగా ఉంటుంది. మీడియా రంగంలో ఉన్న వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక ఉపయుక్త శరీరం, ఒక ధ్వని మనసు
మనస్సు చెందడానికి పరమశివుణ్ణి ఈరోజు పూజించండి. ఇలా చేయడం వల్ల మీకైతే మంచి కలుగుతుంది. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మకర రాశి విషయానికి వస్తే పెద్దవారు తమ అదనపు శక్తిని మించి సానుకూలంగా ఫలితాలను రాబట్టడానికి కూడగట్టవలసిన అవసరం ఉంటుంది. మీరు ఈరోజు చుట్టుపక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడుగుతారు. వారికి అప్పు ఇచ్చే ముందు వాళ్ళ సామర్థ్యాన్ని చూసుకొనివ్వండి, లేదంటే నష్టపోతారు. స్నేహితులు, బంధువులు మీకు ఫేవర్ చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ జీవిత భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెప్పేస్తాయి. సో మీకు దగ్గరలో వారితో మీ సమయాన్ని గడపాలి అనుకుంటారు, కానీ మీరు చేయలేకపోతారు. మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి ఈరోజు మీకు సమాచారం కొంచెం వరకు కొనసాగించుకోండి, లేదంటే పరిస్థితి మరీ దిగజారిపోతుంది. ఈరోజు మీరు పెద్ద సమస్యలో చిక్కుకుంటారు. జీవితంలో స్నేహితులు ఎంత ముఖ్యమో మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, సానుకూలంగా ఉండటానికి ఆకుపచ్చ బట్టలైతే ఈరోజు ధరించండి. ఈరోజు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఆరోగ్యం, సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం, ఆనందం ఉంటుంది. మీ కార్డులను బాగా ఆడితే ఈరోజు మీరు అదనపు సొమ్మునైతే సంపాదించుకోగలుగుతారు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచిగా పరపతి గల వారితో, ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. సో ఈ రాశికి చెందిన వారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదు అనేది ఈరోజు మీరు అనిపిస్తుంది. ఈరోజు మీరు పాత స్నేహితుడిని కలుసుకోవడం ద్వారా సమయం ఎంత త్వరగా తిరుగుతుందో గ్రహిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, బలమైన ఆర్థిక పరిస్థితుల కోసం సూర్య చాలీసాని చదవండి. సూర్య భగవానుడికి సంబంధించిన పాటలు కూడా పాడండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వారసత్వంగా పొందకుండా చేయవచ్చును, కానీ మీరు కృంగిపోకండి. ఆస్తులు మనసును మొద్దుబార చేస్తాయి, కానీ అది అందకపోవడం దానిని బలోపేతం చేస్తుంది. మీరు అప్పు ఇచ్చిన వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈరోజు మీకు ఫలిస్తాయి. వారి నుండి మీకు ధనం అందుతుంది. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వాటిని మర్చిపోండి. విలువైన వస్తువుల్లాగాను మీ ప్రేమను కూడా తాజాగా ఉంచుకోండి. ప్రయాణం, ఖర్చు, దారి పని కానీ లేదంటే ప్రయోజనకరమే. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే జీవితం నిజంగా ఎగ్జైటింగ్గా మారుతుంది. ఈరోజు మీ యొక్క ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది, కానీ దానికి ఈరోజు మీరు మంచిగా పదును పెట్టాలి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, శారీరక మెలకువలు అంటే ప్రాణాయామం లాంటివి చెయ్యి. ఉదయం పూట చేస్తే శరీరానికి సరిపడా తాజాదనం అనేది, ఎనర్జీ అనేది వస్తుంది. ఈరోజు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి బాగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది వాల్టి ఆదివారం జూన్ 22, 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు పాటించండి. కొంతమంది ఏం జరగట్లేదు అని అంటున్నారు. చెప్పిన తర్వాత కూర్చుంటే ఏమీ జరగవు, మీరు కూడా పని చేస్తేనే అవుతుంది. కాబట్టి నేను చెప్పినవి పాటిస్తూనే మీరు కూడా కష్టపడి ఇష్టపడి పని చేయండి, అంత మంచి జరుగుతుంది. హర హర మహాదేవ, శంభో శంకర్, నమః శివాయ.